డిజిటల్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఒకవేళ కాన్ఫిడెన్స్ లేకపోతే దానికి 2 మిస్టేక్స్ అనేది మనం రెగ్యులర్‌గా చేస్తుంటాము. ఒకటి, కాన్సెప్ట్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోకపోతే మనకి కాన్ఫిడెన్స్ రాదు. సెకండ్ వన్ ఈజ్ ప్రాక్టీస్ చేయకపోతే కాన్ఫిడెన్స్ రాదు. నేను ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ నాకు డిజిటల్ మార్కెటింగ్ అర్థం కావట్లేదు అంటే కాన్సెప్ట్స్ అనేది అర్థం కావట్లేదు. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్. వరల్డ్‌లో ఎనీ స్కిల్ అయినా కానీ కాన్సెప్ట్ బేస్డ్ మీద మాత్రమే వర్కౌట్ ఉంది. ఇఫ్ యూ గో విత్ ద ఐటీ సెక్టర్, కోడింగ్ చూడండి. మనము కోడింగ్ ని, అప్లికేషన్ ని ఎలా బిల్డ్ చేయాలి అనేది మన కాన్సెప్ట్ అండ్ స్ట్రాటజీ ప్రాపర్ గా ఉంటే ఎంత పెద్ద అప్లికేషన్ అయినా కానీ ఈజీగా బిల్డ్ చేయడానికి మనకి ఒక క్లూ అనేది ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ లో కూడా సేమ్ అంతే. ఎప్పుడైతే కాన్సెప్ట్ బేస్డ్ గా మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నామో జాబ్ మార్కెట్ కి విత్ ఇన్ 30 days మనం ప్రిపేర్ అవుతూ ఉంటాము. దానికోసం మనము 3 months అండ్ 6 months అండ్ 8 months ట్రైనింగ్ అనేది ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఎవరైతే కాన్సెప్ట్ బేస్డ్ నేర్చుకోలేకపోతారో వాళ్ళకి ఎక్కువ ట్రైనింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో డిజిటల్ మార్కెటింగ్ అనేది కాన్సెప్ట్ బేస్డ్ కనుక నేర్చుకోగలిగితే 30 days కి జాబ్ మార్కెట్ కి మనము ప్రిపేర్ అవ్వచ్చు.